కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. మీ అందరికి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం చూడడానికి ప్రభు ఇచ్చిన సమయమును బట్టి దేవుని వరుణిస్తూ ఈ దిన వాగ్దానములోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న వారులరా, ఇక్కడ కీర్తన గ్రంథములో ఒక మంచి వచనమును మనము ధ్యానము చేస్తున్న వారమై ఉన్నాం. ఏంటి అనంటే, యెహోవా పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించువాడు, తర్వాత కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తువారు ఉన్నారు. నిజంగానే ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఉద్ధరిస్తారన్న విషయాన్ని ఒకటి గమనించండి. రెండోది, మనము కృంగిపోయి ఉంటే పరిస్థితులను బట్టి ఆయన లేవనెత్తగలిగిన దేవుడు అట్టి భాగ్యము మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వలోకాలు పరిపాలించిన త్రైక దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చేయబోయే ప్రతి పనిలో మీరే తోడుని సహాయం చేయండి దేవా. మీరు ఉద్ధరించు వారై ఉన్నారు, లేవనెత్తు వారై ఉన్నారు. అందును బట్టి ప్రణుతులు మీరు మా కొరకు సిలువలో చేసిన ప్రతి యాగమును బట్టి వర్ణిస్తూ మేఘ మీద వరుడుగా శీఘ్రముగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ తోడైండును గాక. ఆమేన్.